మేమేదో సరళము చేశాము కాబట్టి, టెండర్ నిబంధనల్ని సరళం చేశాము కాబట్టి ఈ రకమైనటువంటి కల్తీ జరిగిందేనని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. సరళం చేసింది 21లో కారణం కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన, కొత్తగా వచ్చినటువంటి కంపెనీలను ఎంకరేజ్ చెయ్యాలా అన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంది కనుక కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాలని ఆనాడు టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆనాడు, అంతకు పూర్వము, ఆ తరువాత, ఇప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా బట్టర్ ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి చేసుకోవచ్చును అన్నటువంటి నిబంధన, పాల ఉత్పత్తి సరిపోనంత ఉంటే బట్టర్ను కొనుక్కోవచ్చును అని చాలా స్పష్టంగా ఇప్పటికీ కూడా ఆ నిబంధనలు అలాగే ఉన్నాయి. కరోనా సమయంలో నెయ్యి అవసరమే కలుగలేదు కనుక ఆ స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన ఆనాటి బోర్డుకు ఉన్నప్పటికీ కూడా అది ఫలితం ఇవ్వలేదు కనుక మళ్లీ నేను చైర్మన్ గా అయిన తరువాత దాన్ని ఎంతో కఠినతరం చేసింది కూడా మా హయాంలోనే. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో రాజకీయులకు నేరారోపణ చెయ్యనే లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కోర్టుకు ఇచ్చినటువంటి నివేదికలో తేలిపోయింది. అది సుబ్బారెడ్డి గారు కావచ్చును, నేను కావచ్చును, జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులంగా మరెవ్వరము కూడా అందులో ఆ నేరంలో మేము భాగస్వాములు అని ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో చెప్పల. సిబిఐ చెప్పిందంతా కూడా అధికారులు, ఆ డైరీ యజమానులు లాలూచి పడటం ద్వారా ఈ నేరం జరిగింది అని మాత్రమే చెప్పారు. ఆ నేరం కూడా చంద్రబాబు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు వాడినారు అన్నటువంటి పదం ఒక్క చోట కూడా లేకపోగా అనిమల్ ఫ్యాట్ వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పినారు. ఈరోజు చంద్రబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు, సరళం చేయటం ద్వారానే, సడలించటం ద్వారానే టెండర్ నిబంధనల్ని ఈ తతంగమంతా జరిగిందని. మొన్ననే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ గవర్నమెంట్ సంస్థ ఇది, వీళ్లు టెండర్ కు ఆహ్వానించినారు. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు ఒక్క ఆవు లేదు, ఒక్క ఆవు కూడా లేనటువంటి సంస్థ పాల ఉత్పత్తులను కొని వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వ సంస్థ చేస్తోంది కదా, ప్రభుత్వ సంస్థ చేస్తోంది అనడానికి గవర్నమెంట్ సంస్థ ఇచ్చినటువంటి ప్రకటన. మేము ఎక్కడ చిన్న లోపం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున స్వామివారికి మేలు చేయాలన్నటువంటి తపనతోనే ఆయన ఎన్డీడీబీ వాళ్లను పిలిపించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉండగా ఎన్డీడీబీ చైర్మన్ ను పిలిపించి ఎన్డీడీబీ వాళ్ల సహాయంతో, వాళ్ల డొనేషన్ తో 50 కోట్ల నిధులతో గిర్ సాహివాల్ ఇలాంటి ఆవులతో తీసినటువంటి నెయ్యిని ఆవుల ద్వారా ఒట్టి ఎద్దులు రాకుండా దూడలు పూర్తిగా పెయ్య దూడలనే తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేయటం ద్వారా అధిక పెయ్యలను ఉత్పత్తి చేస్తూ అవన్నీ కూడా
పంచాలన్నటువంటి నిర్ణయం తీసుకునిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేయి స్పష్టంగా చాలా బాగుండాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది అప్పటి వరకు లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశంతోనే ఆనాటి అధికారులు ఎన్డీడీబీ వాళ్లను పిలిచి వాళ్ల సహాయం కోరి ఈ టెస్టుకు సంబంధించినటువంటి మిషనరీని తీసుకురావటం కోసమని అధునాతనమైనటువంటి మిషనరీని ఏర్పాటు చేయాలా అన్నటువంటి ఆలోచనతో టెండర్లను కూడా పిలవటం జరిగింది. దాదాపు 3 టెండర్లలో ఎవరు పాల్గొనలేదు. ఆ తరువాత ఎన్డీడీబీ వాళ్ళు వచ్చి టీటీడీతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవటం జరిగింది. ఆ ఆధునీకరణ చేయటానికి ఇవన్నీ కూడా మా హయాంలోనే జరిగినాయి. ఒక్కటి కూడా మీ హయాంలో జరిగిందేది లేదు. నెయ్యికి సంబంధించినటువంటి ప్రామాణికతల్ని మెరుగుపరచటానికి 5.5 కోట్లతో మిషనరీ కొనుగోలుకు సంబంధించి టెండర్లను వదిలింది మేమే. దాని సహాయానికి మా హయాంలోనే దాత వచ్చి రావటం జరిగింది. ఆ తరువాత మేము ప్రభుత్వం నుంచి వెళ్లిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ హయాంలో మీరు చేసిందేంటి? ఏమీ లేదు. ఏమీ లేకపోగా మా మీద నిందారోపణలు వేయటమే తప్ప ఏ రకమైనటువంటి పని మీరు చేయటం జరిగింది? మీ హయాం నుంచే ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున దోషులుగా సిబిఐ ఎవరినైతే పేర్కొన్నదో ఆ జిఎం సుబ్రహ్మణ్యం 2016 నుంచి 18 వరకు అతనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నాడు చంద్రబాబు టైంలో. మరో నిందితుడిగా పేర్కొన్నటువంటి జగదీష్ కూడా 18వ సంవత్సరం నుంచి 21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఆయన ప్రొక్యూర్మెంట్ జీఎంగానే ఉన్నాడు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్లే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు దోషులు అని సిబిఐ తేల్చింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి చంద్రబాబు?